గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఫ్రూట్ కేక్ అనంగానే గుర్తుకొచ్చే పండుగ క్రిస్మస్. క్రిస్మస్ నాటికి ఫ్రూట్ కేక్ చేసుకోవాలని అనుకుంటే ముందుగానే క్యాండీడ్ పీల్స్, ఫ్రూట్ క్యాండీస్ ఇవన్నీ తయారు చేసుకుని పెట్టుకోవాలి. క్రిస్మస్ పండగనే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇటువంటి ప్రీ ప్రిపరేషన్స్ అవసరం లేకుండా తయారు చేసుకునేందుకు వీలుగా ఎగ్లెస్ ఫ్రూట్ అండ్ నట్ కేక్ ని ఏ రకంగా తయారు చేసుకోవచ్చో ఈ రోజు గాయత్రి వంటింట్లో చూద్దాం. ఈ ఫ్రూట్ అండ్ నట్ కేక్ ని తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. మైదా 230 గ్రాములు, పంచదార 200 గ్రాములు, పాలు 400 మిల్లీలీటర్లు, అన్సాల్టెడ్ బటర్ 100 గ్రాములు, బేకింగ్ సోడా 1 టీ స్పూను, ఉప్పు 1/2 టీ స్పూను, జీడిపప్పు ముక్కలు 40 గ్రాములు, బాదం పప్పు ముక్కలు 40 గ్రాములు, తరిగిన వాల్నట్స్ 40 గ్రాములు, కిస్మిస్ పళ్ళు 20 గ్రాములు, సుల్తానాస్ 20 గ్రాములు, బ్లాక్ కర్రెంట్స్ 20 గ్రాములు, క్రాన్బెర్రీస్ 20 గ్రాములు, తరిగిన డ్రైడ్ ఆప్రికాట్స్ 20 గ్రాములు, మామిడి తాండ్ర ముక్కలు 20 గ్రాములు, వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూను, దాల్చిన చెక్క ముక్కల్ని రోట్లో వేసుకుని పొడి కొట్టుకోండి. వీలైనంత వరకు మెత్తటి పొడిని కొట్టండి. ఈ రకంగా తయారు చేసుకున్న దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూను తీసుకుని విడిగా పెట్టుకోండి. జాజికాయని తీసుకుని చీజ్ గ్రేటర్ని ఉపయోగించి గ్రేట్ చేయండి. గ్రేట్ చేస్తే ఈ రకంగా పొడి వస్తుంది. ఇలా తయారు చేసుకున్న జాజికాయ పొడి 1/2 టీ స్పూను కొలుచుకుని పెట్టుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి కిస్మిస్ పళ్ళు, సుల్తానాస్, బ్లాక్ కరెంట్స్, క్రాన్బెర్రీస్, మామిడి తాండ్ర ముక్కలు, ఆప్రికాట్ ముక్కలు ఇవన్నీను వేసుకుని పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో పాలు పోయండి. ఇప్పుడు ఈ పాల గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని వెచ్చబెట్టండి. పాలు పొంగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దాంట్లో పంచదార, ఆ తర్వాత వెన్న ఈ రెండూను వేసి ఒకసారి స్పూన్తో కలపండి. ఆ పైన ఈ పాల మిశ్రమంలో కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయండి. స్పూన్తో ఒకసారి కలుపుకుని ఆ బౌల్ మీద మూత పెట్టుకోండి. ఈ వేడి పాలల్లో పంచదార కరుగుతుంది, అలాగే వెన్న కూడా కరుగుతుంది. ఈ పాల మిశ్రమాన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా పక్కన పెట్టుకోండి. ఈ కేక్ని తయారు చేసుకోవటానికి నేను ఈ రకమైన ట్యూబ్ ప్యాన్ అనండి లేదా బంట్ ప్యాన్ అనండి, ఇటువంటి ప్యాన్ని వాడుతున్నాను. ఈ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని అడుగు భాగాన అంచులకి అలాగే మధ్యలో ఉన్న ఈ గొట్టం చుట్టూతా రాయండి. ఇప్పుడు కాస్త మైదా తీసుకుని నెయ్యి రాసిన ఈ కేక్ ప్యాన్లో చల్లండి. ప్యాన్లో నెయ్యి రాసుకున్నాం కదా, ప్యాన్ని తిప్పుతూ తడుతూ ఉంటే ఈ మైదా అంతాను ఆ నేతికి అంటుకుంటుంది. ఇలా కేక్ ప్యాన్ని గ్రీజ్ అండ్ డస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రూట్ అండ్ నట్ కేక్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఓవెన్ని 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్కి పెట్టుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో జల్లెడ పెట్టుకోండి. ఆ జల్లెడలోకి మైదా, బేకింగ్ సోడా, ఉప్పు ఈ మూడింటిని వేసి జల్లించండి. ఇక్కడ గమనిస్తున్నారు, బేకింగ్ సోడాలో ఉండే ఉండలు ఈ జల్లెడలో పైన మిగిలినాయి. వాటిని వేలుతో మెదుపుకుని జల్లించుకుని పెట్టుకోండి. ఈ రకంగా జల్లించుకున్న మైదా మిశ్రమంలో దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి ఈ రెండింటిని వేసి బాగా కలపండి. ఆ పైన ఇందులో తరిగిన వాల్నట్స్, జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు
ఈ మూడింటిని కూడా వేసి బాగా కలపండి. ఇలా పొడి మిశ్రమాన్ని కలుపుకుని పెట్టుకోండి. ఇందాక పాలల్లో పంచదార, వెన్న, డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ పాలు రూమ్ టెంపరేచర్కి వచ్చినాయి. మూత తెరిచి గమనించండి, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీను చక్కగా ఉబ్బినాయి. ఇప్పుడు ఈ పాల మిశ్రమంలో వెనీలా ఎసెన్స్ వేసుకుని స్పూన్తో ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ తడి మిశ్రమాన్ని పొడి మిశ్రమంలో వేసుకుని అంతాను కలపండి. ఉండలు అవి లేకుండా స్మూత్ బ్యాటర్ రావాలి. ఆ రకంగా వచ్చేదాకా జాగ్రత్తగా కలపండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, ఈ రకంగా స్మూత్ బ్యాటర్ రావాలి. ఉండలు అవి లేకుండా చూసుకుని కలుపుకున్నారంటే ఈ కేక్ మిశ్రమం తయారవుతుంది. దాన్ని తయారు చేసుకున్న కేక్ ప్యాన్లోకి వేసుకుందాం. జాగ్రత్తగా గరిటెతో ఈ కేక్ మిశ్రమాన్ని కేక్ ప్యాన్లోకి మార్చుకోండి. ఇలా కేక్ మిశ్రమం అంతాను ప్యాన్లో వేసుకున్న తర్వాత లైట్గా ట్యాప్ చేశారంటే ఎయిర్ పాకెట్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి. ఇప్పుడు ఈ కేక్ బేక్ చేసుకోవడానికి తయారైంది. ఈ కేక్ టిన్ని తీసుకువెళ్ళి జాగ్రత్తగా ప్రీహీటెడ్ ఓవెన్లో పెట్టుకోండి. ఆ పైన ఈ కేక్ని 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర సుమారు 1 గంట పాటు బేక్ చేసుకోండి. ఓవెన్ నుంచి ఓవెన్కి వాటి కెపాసిటీని బట్టి టెంపరేచర్లు మారుతూ ఉంటాయి, కాబట్టి చూసుకుంటూ బేక్ చేసుకోండి. కేక్ తయారైన తర్వాత ఈ కేక్ టిన్ని ఓవెన్లో నుంచి జాగ్రత్తగా బయటికి తీయండి. కేక్ తయారైంది లేనిది తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ని కానీ వుడెన్ స్క్యూయర్ని కానీ తీసుకుని కేక్ మధ్య భాగంలో గుచ్చి చూడండి. ఆ స్క్యూయర్కి కేక్ మిశ్రమం అంటుకోకుండా వస్తే కేక్ తయారైనట్టు లెక్క. అదే కేక్ మిశ్రమం అంటుకుని వస్తే తయారవనట్టు లెక్క. అప్పుడు మరి కాసేపు బేక్ చేయండి. ఇక్కడ కేక్ తయారైంది. ఈ కేక్ని ప్యాన్లోనే 10 నిమిషాల పాటు ఉంచండి. 10 నిమిషాలు అయిన తర్వాత అంచుల వెంబడే చాకుతో ఒకసారి కదపండి. అలాగే ఈ గొట్టం దగ్గర కూడా చాకుతో కదపండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని వైర్ ర్యాక్ మీదకి తిరగేసుకోండి. జాగ్రత్తగా ఈ ప్యాన్ని తీయండి. చూశారు, ఫ్రూట్ అండ్ నట్ కేక్ తయారైంది. వైర్ ర్యాక్ మీద బటర్ పేపర్ని వేసుకుని దాని మీద కనుక ఈ కేక్ని పెట్టుకున్నారంటే వైర్ ర్యాక్ యొక్క ప్రింట్ ఈ కేక్ మీద పడకుండా ఉంటుంది. ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వండి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత క్లింగ్ ఫిల్మ్లో ర్యాప్ చేసుకుని ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు, లేదంటే కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ కేక్లోని రుచంతాను అందులో వాడిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ వలన వస్తుంది. ఈ కేక్ తయారు చేసుకోవటానికి ఇక్కడ చూపించిన డ్రై ఫ్రూట్స్ని మాత్రమే వాడాలని ఏమీ లేదు, ఎందుకంటే అన్ని ప్రాంతాల్లోనూ అన్నీ దొరకకపోవచ్చు. కాబట్టి మీకు దొరికిన వాటిని ఉపయోగించి కూడా ఈ కేక్ తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి క్రాన్బెర్రీస్ బదులు ఖర్జూరాలని వేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ అండ్ నట్ కేక్లో ఉపయోగించిన డ్రై ఫ్రూట్స్ వలన న్యాచురల్ రుచి, అలాగే ఇందులో వాడిన నట్స్ వలన క్రంచ్, అంతేకాకుండా ఈ కేక్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించిన స్పైసెస్ వలన మంచి సువాసన, ఇవన్నీనూ కలిసి ఎంతో ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది ఈ ఫ్రూట్ అండ్ నట్ కేక్. గమనించారు కదా, ఈ కేక్ ఎగ్లెస్ కూడాను. ఇందులో వాడిన పదార్థాలన్నీ సాధారణంగా ఇంట్లో ఉపయోగించుకునేవే. కాబట్టి పండగ నాడే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రుచికరమైన కేక్ని తయారు చేసుకోవచ్చు. ఈ మూవీ క్లిప్లో చూపించిన ఈ ఫ్రూట్ అండ్ నట్ కేక్ మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.